ఒక కుటుంబానికి. ఎందుకంటే టికెట్ రూపంలో నలుగురికి 150 మినిమం 600. 250 రూపాయల టికెట్ అయితే 1000 రూపాయలు. ట్రాన్స్‌పోర్టేషన్ అటు ఇటు ఆటో గీటో ఎక్కువొస్తే 200, 1200. ఏ పేలాలో గీలాలో తినాలి కదా! తింటే ఇంకొక 800, 2000 మినిమం చూడ్డానికి అవుతుంది. బొగ్గబొట్టు కూర్చుంటే కూడా 1000, 1200కి తక్కువ అవుతుంది. అట్లాంటి సిచ్యుయేషన్‌లో సినిమాకి ఇదివరకు మేము సినిమాలు చూసిన వాళ్ళం కదా! ఆ రోజుల్లో 10 రూపాయలు, 20 రూపాయలు అండ్ 10 రూపాయలంటే ఎక్కువ కదా అప్పుడు ఆ రోజుల్లో. తరచూ సినిమాలకెళ్ళి మాకు వినోదం అంటే మన ఆంధ్ర వాళ్ళకి సినిమానే. అట్లాంటి సినిమాకి ఇప్పుడు థియేటర్‌కి రాకుండా జనాలు ఎందుకు పోతున్నారంటే ఈ భారీ రేట్లు. ఇదొకసారి అందుకని మేము ఈ నిర్ణయం తీసుకుంది. మీరు ఎట్లా చెప్తే అట్లాగా అన్నప్పుడు చిరంజీవి గారు చెప్పారట. ఇప్పుడేమో ఆ రోజుల్లో తరహాలో స్టోరీ బేస్డ్‌గా ఇట్లా కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు టెక్నికల్ ఎక్కువ వాడాలా, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నిటి రీత్యా చెప్పినప్పుడు ఓకే అని చెప్పి అప్పుడు మధ్య మార్గంగా టికెట్ రేట్ల పెంపుకు ఒప్పుకుంటూ సేమ్ టైం ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్కి విపరీతమైన రేట్లు లేకపోతే రేట్లు పెంచుకోవడానికి సంబంధించి 40% షూటింగ్ ఆంధ్రాలో చేయాలి. అలాగే దాని పేరేంటది మన ఈ యాక్టర్ల రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు పైబడి సినిమాకి ఖర్చు అయితే ఆ జిఎస్టీ ఇదే ఆ ట్యాక్సెస్ కట్టుంటారు కదా ఆడిట్ రిపోర్ట్ పెడితే ఇస్తామన్నట్టు.